ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్తో తొలి మరణం సంభవించింది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ మృతి చెందింది. ప్రస్తుతం మనతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ఆమె ఎన్ని రోజుల నుంచి చికిత్స పొందుతుంది, ఆమె మరణానికి జీబీఎస్ కారణం అంటున్నారు, అంటే ఇన్ని రోజుల ట్రీట్మెంట్లో కూడా ఆమె రెస్పాండ్ అవ్వలేకపోయింది. అదే 3వ తారీఖు అడ్మిట్ అయింది ఆవిడ, మన ఫిబ్రవరి 3వ తారీఖు. ప్రకాశం జిల్లా నుంచి ఈ మహిళ కమలమ్మ అనే ఒక ఆవిడ 45 ఏళ్ల మహిళ అనమాట. ఆవిడ రావటము మనకి గులియన్ బారే సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేయడానికి 2-3 రోజులు పట్టింది. ఎందుకంటే చాలా టెస్టులు చేయాలి, ఎందుకంటే ఇది చాలా జబ్బులను పోలి ఉంటుంది. సో ఈవిడికి ఎన్సీవీ టెస్ట్ చేసి గులియన్ బారే సిండ్రోమ్ అని కనుక్కొని వెంటనే ఇమ్యూనోగ్లోబులిన్స్ పెట్టాము. 5 రోజులు ఇమ్యూనోగ్లోబులిన్స్ కోర్స్ అంతా ఇచ్చాము. అయితే ఈ లోపు ఆవిడ రెస్పిరేటరీ పెరాలసిస్, రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులతోటి ఏమైందంటే ఆవిడకి వెంటిలేటర్ మీదకి వెళ్ళింది. వెంటిలేటర్ పెట్టి చక్కగా సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇస్తూ వచ్చాము. గత దాదాపు ఒక 6 రోజులుగాను మన స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా వచ్చి ఆవిడ చూశారు, ఆ రోజు పరామర్శించారు కూడా. ఆ రోజు కూడా మేము ఆవిడ చక్కగా బతుకుతుంది అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఆవిడకి 2 రోజుల నుంచి కూడా 3 సార్లు కార్డియక్ అరెస్ట్ వచ్చింది. ఈ జబ్బులో ఒక్కోసారి కార్డియక్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో కార్డియక్ అరెస్ట్ వచ్చి చనిపోయింది ఈవిడ. దురదృష్టం, ఇమ్యూనోగ్లోబులిన్స్ పనిచేసే ఆవిడకి, లేకపోతే ఇన్ని రోజులు బతుకుండేది కాదు ఆవిడ. అయితే మన సపోర్టివ్ మేనేజ్మెంటే దీనికి ఏముండదు. మనం ఈ సపోజ్ ఇవాళ ఈవిడ 10 రోజులు బతికే ఉందనుకోండి వెంటిలేటర్ మీద, డెఫినెట్గా బతికి ఉండేది. టైం ఇవ్వాలన్నమాట. ఆ టైం ఇవ్వకుండా కార్డియక్ మజిల్ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఆవిడ చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు ఇవాళ సాయంత్రం. సో ఇప్పుడు ఆల్రెడీ జీజీహెచ్లో 7 చికిత్స పొందుతున్నారు, 1 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఏమో చనిపోయింది. మిగతా వాళ్ళ పరిస్థితి, ఏదైతే వెంటిలేటర్ మీద ఉన్న ఇంకో మహిళ పరిస్థితి ఎలాగుంది, అలాగే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్న జాన్ అనే ఒక లేడీ గుంటూరు నుంచి వచ్చింది. ఆవిడ రెస్పాండ్ అవుతుంది, చక్కగా చూస్తున్నారు, పేరు పెట్టి పిలిస్తే అన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము ఆవిడ బయటపడుతుంది అనుకున్నాం. వెంటిలేటర్ మీదే ఉంది. ఆవిడ కూడా ఇమ్యూనోగ్లోబులిన్ కోర్స్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ దాదాపు డిశ్చార్జ్ అయిపోయారు. రేపు ఒకళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ముందే మనకి 2 డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకెవరు లేరు, వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక అతను రేపు పొద్దున్న వెళ్ళిపోతాను తనే అడుగుతున్నాడు. ఇమ్యూనోగ్లోబులిన్ ట్రీట్మెంట్ ఇచ్చి బాగా రికవర్ అయ్యాడు అతను. 7గురిలో అందరూ డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. రేపు ఒకళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. ఇంక ఈ జాన్ అనే ఒక మహిళ ఉంటుంది. ఈవిడ దురదృష్టవశాత్తు కమలం ఇందాక సాయంత్రం చనిపోయింది. సో అంటే జనరల్గా ఈ జీబీఎస్ రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఇది ఒక ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసే ఒక జబ్బు, జీబీ సిండ్రోమ్. దానంతటా జబ్బు కాదు ఇది. ఏదో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంటే కానీ జబ్బుగా శరీరంలో మొదలవ్వదు. అంటే ఎలాగంటే సపోజ్ అంతకుముందు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది, మన కోవిడ్ వచ్చి చాలా రోజులు అయింది. కానీ ఒకవేళ కోవిడ్ లాంటి వైరస్ వస్తే ఇది 2-3 నెలల తర్వాత ఈ జీబీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, ఇంతకుముందు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ ఇన్ఫెక్షన్స్ అయినా, అంటే చికెన్ పాక్స్, చికెన్ గున్యా, ఇలాంటి ఎన్నో వైరస్లు ఉన్నాయి మనకి, లేకపోతే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళు రికవర్ అయిపోతారు. కానీ ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళ కాళ్ళల్లో తిమ్మిరి రావటము, కాళ్ళల్లో నిస్సత్తుగా ఉండటము, దేని మీద ఆసక్తి లేకపోవటము, అన్నం సరిగ్గా తినబుద్ధి కాకపోవటము, ఈ తిమ్మిర్లు పైకి పాగి పెల్విస్ దాకా వచ్చి పైకి వచ్చి కండరాలని అప్పర్ లిమ్స్ని ఇన్వాల్వ్ చేసి చేతుల్లో పని చేసుకోలేకపోవటము, వాళ్ళు తెలియక ఇంట్లో ఉంచుకున్నారు తగ్గిపోతున్నారు. అయితే ఒక మందులు అక్కడక్కడ తెచ్చి కొట్టలో మందులు వేసుకుంటే ఏమవుతుందంటే చిన్నగా అది రెస్పిరేటరీ పారాలిసిస్, అంటే రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చే టైంలో ఇక్కడ తీసుకొస్తారు. లక్కీగా కమలమ్మని ముందే తీసుకొచ్చారు. మన ఇమ్యూనోగ్లోబులిన్ వెంటనే డయాగ్నోస్ చేశారు. ఇక్కడ అద్భుతమైన న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఉంది. అరుణ మేడం గారు చూశారు, ఇవన్నీ చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారు. అవసరమైనప్పుడు వెంటిలేటర్ కూడా పెట్టారు. అయితే ఈవిడికి ఆ జబ్బు తీవ్రంగా ఉండటం వల్ల కార్డియక్ మజిల్ ఇన్వాల్వ్ అవ్వడం చనిపోయింది. మిగతా అందరూ కూడా సేఫ్గానే వెళ్ళారు. వెంటిలేటర్ ముందు జాన్ మాత్రం చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు చాలా బాధగా ఉంది కమలమ్మని కోల్పోవడమే. ఎందుకంటే అప్పుడు జాన్ కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా చక్కగా చూస్తున్నారు. ఆవిడైతే ఇప్పుడు దాకా కార్డియక్ అరెస్ట్ అయితే రాలేదు. సో అంటే ప్రైమరీ, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఈ జీబీఎస్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఆ సిమ్టమ్స్ ఏంటి సార్? ఇదే కాళ్ళన్నీ తిమ్మిరిగా ఉంటాయి, కాళ్ళు తిమ్మిరిగా ఉంటాయి, కాళ్ళు నిస్సత్తుగా అయిపోతాయి. ఈ తిమ్మిర్లు కాళ్ళ పైకి పాకి థైస్, పెల్విస్ దాకా వచ్చి అప్పర్ లిమ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. చేత్తో పని చేయలేరు, సెల్ ఫోన్ పట్టుకోలేరు. ఆడవాళ్ళు అయితే గరిటతో వంట చేయడానికి అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పని చేయలేరు, బకెట్ కూడా పట్టుకోలేరు. ఇలాంటి సిచ్యువేషన్లు కనుక తీసుకొస్తే వాళ్ళు కనుక్కొని మేమేం చేస్తాం, రాగానే ఎన్సీవీ నర్వ్ కండక్షన్ వెలాసిటీ అని టెస్ట్ చేస్తాం. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ టెస్ట్లో ఇది పాజిటివ్ వస్తే డెఫినెట్గా ఇది గులియన్ బారే సిండ్రోమ్ అని వెంటనే కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇస్తాము. ఇది వాళ్ళకి ఎఫెక్టివ్గా పనిచేయక ఆ జీబీ సిండ్రోమ్ తాలూకు లక్షణాలు బాగా సివియర్గా ఉంటే రెస్పిరేటరీ మజిల్స్ కూడా పెరాలిసిస్ వచ్చేసి వెంటిలేటర్ మీద ఎక్కుతారు. అలాంటిది ఈ కమలమ్మ పరిస్థితి. యూజువల్గా దీంట్లో
5% మార్టాలిటీ రేటు, చాలా తక్కువ మార్టాలిటీ రేట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటి టెరిషరీ కేర్ హాస్పిటల్కి వస్తే చాలా తక్కువ మార్టాలిటీ రేట్ ఉంది. నిజంగా అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జీబీ సిండ్రోమ్ చనిపోయింది ఇవాళే నాకు తెలిసి. నేను ఇక్కడ 25 ఏళ్ళకి పనిచేసిన ఎప్పుడు వస్తుంటారు పేషెంట్స్, అక్కడ రికవరీ వెళ్ళిపోతుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న గుంటూరు జనరల్ హాస్పిటల్ ఇవాళ కమలం చనిపోవడం దురదృష్టం. ఇది ఫస్ట్ డెత్ మాకు ఇక్కడ జరిగింది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. అంటే ప్రికాషన్స్, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈజీగా ఇదవ్వాలి? సో ప్రికాషన్స్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ వచ్చిన తర్వాత 2-3 నెలల తర్వాత ఇలాంటి తిమ్మిర్లు రావటము, కాళ్ళు చచ్చపడిపోవటము, చేతులు పనిచేయలేకపోవటము, సమంగా భోజనం చేయలేకపోవటము, లేకపోతే రెస్పిరేటరీ మైల్స్లో ఇన్వాల్వ్మెంట్ వచ్చిన తర్వాత ఆయాసంగా ఉండటము, ఇవి వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాలి. తీసుకొస్తే ఎస్పెషల్లీ వీళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఏంటంటే కాచి వడపోసిన నీళ్ళు తాగాలి. ఈ మధ్యకాలంలో పూణేలో 100 మంది చనిపోవడం వల్ల ఇవాళ రోజున ఇంత హడావుడిగా ఉంది మనకి జీబీ సిండ్రోమ్ అంటే ఏంటి అనే దానికి. అందుకని మనం కూడా అప్రమత్తమయ్యాము. అక్కడ ఏమైందంటే వాళ్ళు కంటామినేటెడ్ వాటర్ తాగటం వల్ల క్యాంపైలోబాక్టర్ జుజురై అనే ఒక బ్యాక్టీరియా లోపలికి వచ్చి వాళ్ళ ఇమ్యూన్ సిస్టంలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసి గుయెన్ బ్యారీ సిండ్రోమ్ని ప్రొడ్యూస్ చేసింది 100 మందికి ఒకేసారి. అది మనకి భయం. ఇక్కడ అవుట్ బ్రేక్ ఏమైనా వచ్చింది. అందుకే మన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మనకి ఇక్కడ కృష్ణబాబు గారు వచ్చి ఇవన్నీ పరిస్థితులను చూసి అబ్జర్వ్ చేస్తుండండి, ఇక్కడ ఏమైనా అవుట్ బ్రేక్ వస్తుందేమో. నిజానికైతే అట్లాంటిది ఇక్కడ లేదు. అంతా కూడా ఎపిడెమియాలజిస్ట్ కూడా వచ్చాడు, అన్నీ చూసాము. ఈ 10 మంది తప్పితే 1000 మంది రాలేదు. ఈ 10 మంది కూడా డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చారు. సో నేను చెప్పొచ్చేదంటే కాచి పొడపోసిన నీళ్ళు తాగాలి, బయట మనకు తెలియని పదార్థాలు తినకూడదు, ఇంట్లో చేసిన వండిన పదార్థాలు తినాలి, చల్లటి పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ అట్లా తినకూడదు. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సిమ్టమ్స్, నేను చెప్పిన సిమ్టమ్స్, కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండటము, వాళ్ళు నిస్సత్తుగా ఉండటము వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. ఇవే ప్రికాషన్స్. ప్రజలు భయపడొద్దు, అప్రమత్తతో ఉండండి, ఆందోళన చెందొద్దు. ఇది అంటువ్యాధి కాదు, ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాదు, దీనికి వ్యాక్సిన్ లేదు. దీనికి అప్రమత్తతో ఉండి త్వరగా హాస్పిటల్కి వస్తే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు కరోనా తర్వాత మీరు అన్నట్టు ఏదైనా వైరస్లు ఇన్ఫెక్ట్ అయినప్పుడు వైరల్ ఫీవర్స్ లైక్ అలాగొచ్చినప్పుడు, కానీ మన గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా కేసులు వస్తున్నాయి. అంటే ఇప్పుడైతే 7 కేసులు, 2 డిశ్చార్జ్ అయ్యారు, 1 చనిపోయారు, ఓకే. కానీ కోవిడ్ తర్వాత ఎందుకని ఇక్కడనే స్పెసిఫిక్గా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి? లేదు అంటే ఇక్కడ మేము సెన్సస్ తీసాము, 1 ఇయర్ సెన్సస్. ఎందుకంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడికి వచ్చి అంతా చూసుకున్నారు. ఇక్కడ గత సంవత్సరంగా నెలకి 10 కేసులే నమోదవుతున్నాయి, ఇక్కడ ఏమి ఎక్కువ నమోదవ్వలేదు. అయితే ఎందుకు ఇక్కడికి వస్తున్నాయి అంటే ఈ చుట్టుపక్కల 5 జిల్లాల నుంచి ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వగలిగింది ఇక్కడే. ఇక్కడ ఎందుకంటే 2 లక్షలు అయ్యే ట్రీట్మెంట్ ఇది, బయట ఎక్కడ దొరకదు. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా దొరకదు. మనం ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలో ఇది ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి డాక్టర్లు కానీ, ప్రైవేట్ డాక్టర్లు కానీ, గవర్నమెంట్ డాక్టర్లు కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మన దగ్గరికి పంపిస్తున్నారు. దానివల్ల ఇక్కడ సెన్స్ ఎక్కువ అనిపిస్తుంది, అంతే తప్పితే ఇక్కడ ఎక్కువ మంది ఏం లేరు. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే జీబీ సిండ్రోమ్ ఏదైతే ఉందో ఈ సిండ్రోమ్ వల్ల మొదటిసారిగా గుంటూరు జీజీహెచ్లో మరణం సంభవించింది. అలాగనే మిగతా వాళ్ళు ఏదైతే జీబీ సిండ్రోమ్తో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారో వాళ్ళ పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంది. అలాగనే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఇంకొక మహిళ పరిస్థితి అయితే మాత్రం చాలా సేఫ్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగనే మిగతా 4 కూడా వాళ్ళకేం ఇబ్బంది లేదు, వాళ్ళు పూర్తిగా కోలుకున్నారని చెప్తున్నారు. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైనా సివియర్ ఇంజూరీ ఏదైతే సివియర్గా ఇల్లు అయినట్టయితే, ఏదైతే ఆరోగ్యం బారిన పడ్డట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ జీబీ సిండ్రోమ్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వైరల్ ఫీవర్స్ కావచ్చు, చికెన్ గున్యా అలాంటి కొంచెం సివియర్ వ్యాధులు వచ్చినట్లయితే అలాంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. దీంతోపాటు కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చినప్పుడు, అలాగనే ఏదైనా బాగా వీక్గా ఉండటం, నిస్సత్తుగా ఉండటం, ఏ చిన్న పని చేయలేనటువంటి పరిస్థితి ఎవరికైనా వచ్చినట్లయితే అది జీబీ సిండ్రోమ్ లక్షణాలుగా గుర్తించాలి. వెంటనే వాళ్ళు వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జనరల్ ట్రీట్మెంట్ ద్వారానే వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం జీబీ సిండ్రోమ్ వ్యాధితో రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జీజీహెచ్లో ఒక మహిళ మృతి చెందడం అయితే మాత్రం సంచలనం సృష్టించింది, అలాగనే కలకలం సృష్టించింది. అయితే దీనివల్ల ఎవరూ భయపడాల్సిన పని లేదు. జీబీ సిండ్రోమ్ వల్ల ఎవరూ భయపడాల్సిన పని లేదు, ప్రాణాంతకమైంది కాదు. ఆమె చివరి మూమెంట్లో రావటం వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటికే తాము చాలా 10 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చాం, కార్డియాక్ అరెస్ట్ అవ్వటం వల్లే ఆమె చనిపోయినటువంటి పరిస్థితి ఉందని వైద్యులు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జీజీహెచ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్
ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.